నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రభసరభస టీడీపీ కార్యాలయంకు స్థలం కేటాయింపు అంశంపై కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం. వైసీపీ కార్యాలయం నాకు పూర్తి అనుమతులు వచ్చాకే టీడీపీ కార్యాలయం స్థలం నాకు ఆమోదం తెలపాలి అంటూ పట్టుబడిన వైసీపీ కౌన్సిలర్లు. పార్టీ స్థలాలపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్దానాలు జరిగాయి. నమ్ముకొని ఓటేసిన ప్రజల సమస్యలపై మాట్లాడకుండా గత 2 నెలలుగా కౌన్సిలర్లు పార్టీ కార్యాలయంకు సంబంధించిన స్థలం కోసం గత కౌన్సిల్లో వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేయగా ఈ కౌన్సిల్లో టీడీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేయడం విశేషం. ప్రజల సమస్యలు మాట్లాడలేని పరిష్కరించలేని ఇలాంటి కౌన్సిలర్లు మాకెందుకని అంటున్న ప్రజలు ఇప్పటికైనా వార్డులోని సమస్యలపై పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాదు కదా జరగాల్సింది. ఈ పాయింట్ను పాస్ చేయండి. జీవోలో మేము కూడా సమర్థిస్తాం. మీకు ఎందుకు ప్రతిసారి అప్పుడు సంవత్సరం ఉన్నారు, చేసుకోలేకపోయినారు. ఇప్పుడు కావాలా లేకపోతే అది ఇయ్యము అని చెప్పారు. ఇది అజెండాకి ఏం సంబంధం అధ్యక్ష? మీ పార్టీ కార్యాలయము ఏం సంబంధం అధ్యక్ష? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు సపరేట్ గా అడగండి. మాకు VNT ఎందుకు ఏం లేదు అని చెప్పి మీరు అడగండి. అది 0 అవర్ కావచ్చు, ఇంకొక టైం కావచ్చు. ఇప్పుడు ఈ సబ్జెక్టుకు మీకేం సంబంధము? ఇప్పుడు మేము ఒక దానికి ఇప్పుడు అడుగుతున్నప్పుడు దీనికి దానికి లింక్ ఏంది? దీనికి దానికి లింక్ ఏంది? ఇదేం పద్ధతి? అది ఇస్తేనే ఇది ఇస్తాము, అది ఇవ్వకుండా ఇది ఇయ్యము. ఏదన్నా ఈ సబ్జెక్టు దానికి సంబంధం లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగేదానికి ఈ సబ్జెక్టు సంబంధమే లేదు. సంబంధమే లేదు అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు దీంట్లో ఏమైనా తప్పులుంటే చెప్పమని చెప్పండి. దీంట్లో తప్పులుంటే చెప్పమని చెప్పండి. ఈ సబ్జెక్ట్ లో ఏమైనా తప్పులుంటే మీరు చెప్పమని చెప్పండి. అంతేగాని ఆ సబ్జెక్ట్ ఏంటి, దానికి దీనికి సంబంధమేంటి? ఇది సంబంధమే కాదు. మీరు కావాలని కూడా పట్టుకుంటున్నారు. 3 నెలల నుంచి ఇదే జరుగుతా ఉంది. దానికి సంబంధించి దీన్ని ఆపొద్దని పాస్ చేసి అడగండి. అధ్యక్ష ఈ సబ్జెక్ట్ లో అధ్యక్ష ఒక్క నిమిషం. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఏదైనా ఉంటే దీని గురించి మాట్లాడండి అధ్యక్ష. ఇది కాకుండా మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదన్నా అధ్యక్ష ఈ సబ్జెక్ట్ ఎందుకు వాయిదా పడింది? గతంలో ఈ సబ్జెక్టు వాయిదా పడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థలానికి VNT వేయలేదు కాబట్టి మాది VNT వేసిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం VNT వేసిన తర్వాత మీరు కూడా పాస్ చేస్తాము అనే ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఉద్దేశంతో వాయిదా వేయబడడం జరిగింది కాబట్టి ఈ రోజు దాని క్లారిఫికేషన్ కమిషనర్ గారిని అడుగుతున్నారు. కమిషనర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ గారు ఏం చెప్తారో అది మీరు వినండి. తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ వారికి స్థలం ఇవ్వడానికి ఎటువంటి కౌన్సిల్ తరఫున ఎటువంటి లేదు, అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్సీ పార్టీ కార్యాలయం కొరకు VNT కోసం అప్లై చేసినది ఒకసారి అడుగుతున్నారు అధ్యక్ష. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశంలో అజెండాలోని మొట్టమొదటి పాయింట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 1 ఎకరా 57 సెంట్లు 415/12 415/13 సర్వే నెంబర్లలో 1 ఎకరా 57 సెంట్లు కేటాయించాలని చెప్పి అజెండాలో పెట్టడం జరిగింది.
వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి గతంలో ఇదే మున్సిపాలిటీలో ఇదే కౌన్సిల్ స్థలాన్ని కేటాయింపజేసుకున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపజేయమంటే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు మేము విఎల్టీ వేసిన తర్వాత బిల్డింగ్ పెట్టినాక ఏవేవో సాకులు చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము కేటాయిస్తుంటే ఏమైనా సంబంధం ఉందా? లేదా చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్లాడినట్టు స్కూల్లో నువ్వు బల్బం ఇస్తే నేను చాక్లెట్ ఇస్తా, నేను చాక్లెట్ ఇస్తే నువ్వు బల్బం ఇస్తా అని చెప్పింది ఎంత ఎగతాళి గురించి అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు వాళ్ళు 2 సంవత్సరాల క్రితం స్థలాన్ని కేటాయించుకున్నారు. వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలా? ఇంతవరకు వాళ్ళు కట్టుకోలేదు. దానికోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి మేము విఎల్టీ వేసినాక మేము బిల్డింగ్ కట్టినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వేస్తాం. కౌన్సిల్లో మాది మెజార్టీ తీర్మానం ఉందంటే మెజార్టీ తీర్మానం ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పోతారా? అంటే కౌన్సిల్ అనేది మీ ఏమైనా జాగీరా? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది న్యాయబద్ధంగా మీరు రూలింగ్ చేయమని చెప్పి ఒకే ఇష్యూ. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపజేసుకున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించుకుంటే 3 నెలల నుంచి 3 నెలల క్రితం ఇదే గౌరవ చైర్పర్సన్ గారు ఏం చెప్పారు? నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము పెడతాము, ఆ నెక్స్ట్ మంత్ మేము దీన్ని ఖచ్చితంగా పాస్ చేస్తామని మాట ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వేరే ఇష్యూ పెట్టుకొని ఫస్ట్ పెట్టేది అజెండాలో వేరే చిన్న ఇష్యూ పెట్టుకొని ఏదో కమిషనర్ గారు వేలం పాటలలో ఎవరు కూర్చోకూడదు అన్నారని ఆ సొడ్డు పెట్టి లాస్ట్ మంత్ బాయ్కాట్ చేసింది. మళ్ళీ ఈ నెలలో విఎల్టీ మాకు వేయలేదు వైసీపీ పార్టీ కార్యాలయానికి, మీరు వైసీపీ పార్టీ కార్యాలయానికి విఎల్టీ వేసినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అనుమతిస్తాము. అసలు ఏమన్నా సంబంధం ఉందా? కనీసం గౌరవ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే చైర్పర్సన్ గారు మీరు ఉంటే ఉండండి లేకుంటే బయటికి పోండి అంటున్నారు. అంటే దాదాపు 5 మంది కౌన్సిలర్లు అయినంత మాత్రాన 5 మంది అనేసరికి 25,000 మంది ఓటర్లు ఎన్నుకోలేం మేము. 25,000 మంది ఓటర్లను అవమానం చేసింది ఈరోజు చైర్పర్సన్ గారు. మీరు ఉంటే ఉండండి లేకుంటే బయటికి పోండి, మీకు ఇష్టమైతేనే ఉండండి లేకుంటే బయటికి పోండి అనే వర్డ్ ఒక చైర్పర్సన్ గారి నుంచి రావడం అనేది నిజంగా దారుణమైన మాట. ఈరోజు నంద్యాల మున్సిపల్ సాధారణ సమావేశం అయితే జరుగుతా ఉంది. సమావేశం అజెండాలో వచ్చేసి మొదటి అంశమే టీడీపీ పార్టీ ఆఫీస్ గురించి పెట్టడం జరిగింది. గత 3 నెలల నుంచి దీన్ని పాస్ చేయడం వాళ్ళకి ఇష్టం లేక రకరకాలుగా వాళ్ళు దీన్ని 3 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చి ఈరోజు అర్ధాంతరంగా దాన్ని రద్దు చేయడం అనేది చాలా దారుణం. గతంలో ఇదే కౌన్సిల్ వైసీపీ పార్టీకి కార్యాలయం కేటాయిస్తున్నప్పుడు ఏకదాటుగా మద్దతు తెలిపి బల్లలు చర్చి మరి మద్దతు వాళ్ళు ఆమోదించుకున్నారు. ఆ రోజు నేను అడ్డం కూడా జరిగింది. ఈ రోజు మీరు తీసుకుంటా ఉన్నారు, రేపు ఈ రోజు తీసుకున్నట్టు కాదు, ప్రతి వాళ్ళకి అడుగుతారు, ఇవ్వాల్సి వస్తుంది అంటే అందరు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు స్థలం ఉంటే అని చెప్పిన ఈ కౌన్సిలర్లు ఈ చైర్మన్ గారే ఈ రోజు టీడీపీ పార్టీ కార్యాలయం కోసం పెడితే వాళ్ళు దారుణంగా ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇంకోటి వాళ్ళు 1.5 సంవత్సరం టైం ఉన్నది వాళ్ళు ఆమోదించుకున్న తర్వాత వాళ్ళ వైసీపీ కార్యాలయానికి. వాళ్ళు అప్పుడు ఏమి బిఎల్టీ వేసుకోకూడదు, ఏ పన్నులు వేసుకోకూడదు, ఏం చేసుకోకూడదు. టెక్నికల్ గా వాళ్ళకు అది బిఎల్టీ వేయడానికి కావడం లేదు. వాళ్ళు చేసుకోనికి చేతగాక ఈరోజు అది ఇస్తేనే ఇది ఇస్తాము, లేకపోతే మేము రద్దు చేస్తాము అని చెప్పి చిన్నపిల్లలు చెప్పినప్పుడు చెప్పడం అనేది దారుణము. నంద్యాల అభివృద్ధికి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో సహకరించడం లేదు. మున్సిపల్ కార్యాలయం నందు సాధారణ సమావేశం జరుపుకోవడానికి ఇక్కడికి కౌన్సిలర్లం అందరము వచ్చాము. ఎజెండాలో పొందుపరిచిన మొదటి అంశము తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థలం కేటాయించమని. ఆ స్థలం కేటాయించడానికి 3 నెలలుగా వాళ్ళు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు శాంక్షన్ చేసుకున్నారు, స్థలం కేటాయించుకున్నారు. ఆ రోజు మేము ఏమీ అనలేదు. కానీ ఈ రోజు వాళ్ళు మేము పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించమంటే స్థలం కేటాయించుకుంటే వీళ్ళు ఎక్కడ పార్టీ కార్యాలయం కట్టుకుంటారో, అభివృద్ధి చేసుకుంటారు, నంద్యాల ప్రజలందరూ కూడా టీడీపీ వాళ్ళ సైడే మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో వీళ్ళు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు గౌరవ చైర్పర్సన్ గారు ఒక తోటి కౌన్సిలర్ గా అని కూడా అనుకోకుండా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక పదవిలో ఉన్నటువంటి ఆమె ఇలా మాట్లాడడము చాలా దారుణం. ఇందుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారికి మేము తెలియజేయాలనుకుంటున్నాము. కలెక్టర్ గారి సమాధానాన్ని బట్టి మేము ఫాలో అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.